హాయ్ నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల మధ్య అయితే హోరాహోరీ పోరైతే జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ రాములు గారు భూత్పూర్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా అవుతుంది, ప్రజలు ఏమంటున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎర్లీ మార్నింగ్ ప్రచారం పోయేటప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? పెద్ద అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఇది మన బీజేపీ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల గురించి వాళ్ళే మాకు వివరించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అయితే పొద్దుగాల ప్రచారానికి వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకొని మాకు అద్భుత సంకల్పం అయితే ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈసారి మోడీకి ఓటు వేస్తామని ప్రతి ఒక్క ఎవరింటికి వెళ్ళినా ఇదే సంఘీభావం చెప్తున్నారు మాకు. యాక్చువల్గా అధికారంలో లేదు బీజేపీ, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉంది, స్టేట్ లేదు. బట్ కాకపోతే నువ్వు 10 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నావు అన్న. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఆఫర్స్ ఏం రాలేదా అన్న? నాకు బీఆర్ఎస్ నుంచి వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చింది. మా సిద్ధాంతం అది కాదండి. మాది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కాబట్టి మా సిద్ధాంతాలు డబ్బులకు లొంగబడి పదవులకు లొంగబడేది కాదు. మాకు చాలా ఇచ్చిన ఆఫర్లు. మొన్న ఎలక్షన్లో కూడా నాకు కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది, అయినా కూడా వెళ్ళలేదు. మా సిద్ధాంత పరంగా మేము పనిచేస్తామండి. ఏ పార్టీకి ఇంకా ఎప్పటికి వెళ్ళను. నేను ఈ బీజేపీలోనే ఉంటాను ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటన్నా? అన్న, మాకు బీజేపీలో ఉండడానికి కారణం అది నాకు హిందూ ధర్మం గురించి చాలా ఎక్కువ అన్న. నాకు దాని గురించే నేను హిందుత్వానికి పరిసొస్తా. ఈ ఇతర పార్టీలు వచ్చిన మా హిందుత్వానికి ఇచ్చిన విలువ ఇతర పార్టీలు మాకు ఇవ్వరు. అందుకొరకు ప్రధాన కారణం నేను హిందుత్వానికి గౌరవిస్తా కాబట్టి బీజేపీలో ఉంటా. ఇప్పుడు యాక్చువల్గా మీరు భూత్పూర్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మీరు. అవును. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్సీలకు అగనిస్ట్ పార్టీ అంటారు ఇది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎస్సీలని చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇట్లా రకరకాల అపోహలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు. అవసరం ఎందుకోసం అన్న? ఎందుకంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి మీరు అన్నగారు. అది ఇదంతా శుద్ధ అబద్ధము. ఎస్సీలకు అగ్నిస్ట్ పార్టీ బీజేపీ కాదు. ఎందుకంటే నేను మామూలు కార్యకర్త నుంచి బూత్ అధ్యక్షుని కానీ ఈ పన్నవారి వంతే నేను స్టెప్ బై స్టెప్ పెంచుతున్నాను. నా అధిష్టానం నా కష్టం గుర్తించి మొత్తము పెంచుతుంది. కానీ ఇది శుద్ధ అబద్ధము. ఎందుకంటే బీజేపీ మాదిగలను అణిచివేస్తుంది అనేది శుద్ధ అబద్ధము. దానికి ఇది నేను ఖండిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ కూడా బీజేపీ వస్తేనే బాగుంటది అని చెప్పడం జరుగుతుంది. ఎలా స్పందిస్తారు దానిపైన? అన్న, మందకృష్ణ మాదిగకు మేము 100% ఎంఆర్పి నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మాదిగలు మందకృష్ణ మాకు పిలుపు మేరకు మాదిగలు బీజేపీకి ఖచ్చితంగా ఈసారి పట్టం కడతారు. ఇది మాత్రం రాసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో మీకు ఎవరి దగ్గర పోటీ ఉండబోతుందన్న? మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ రెండే. మన అరుణమ్మ అయితే ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది రాసుకోండి. ఓకే అన్న, యాక్చువల్గా చెప్పాలంటే 7 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇందులో పూర్తిగా టోటల్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది ఎమ్మెల్యేలు. బట్ కాకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు అధికారం ఎలా వస్తుందని, ఈ పార్లమెంట్ కైవసం ఏ విధంగా చేసుకుంటుంది అంటే కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారా? దాని గురించి మీ ఒపీనియన్? అనా, ఇది బీజేపీ ఎలా వస్తుందంటే సెంట్రల్లో దేశ రక్షణ కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ రక్షణ కొరకు ఇంపార్టెంట్ ఇస్తుంది బీజేపీ. తర్వాత మనకు రామ్ మందిర్ కానీ, రామ్ మందిర్ 500 ఏళ్ల నుంచి ఎవరు చేయలేని బీజేపీ ప్రభుత్వం చేసింది. మన కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ఇచ్చి మన దేశాన్ని కాపాడక ఇతర దేశాలను కాపాడింది. అలాంటి సమయంలో మన ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది, మనిషికి 5 కిలోల చొప్పున. ఇవన్నీ మన పేదలకు ఇది మన పక్క ఇళ్ళు కూడా ఇస్తుంది. అది అంటారు మా అభియాన్ ఏదో ఉంది దాని నుంచి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకు చాలా పథకాలు అయితే మాకు చెందుతున్నాయి. ఇది మహిళలు బాత్రూమ్లు కానీ అవి కానీ మాకైతే చెందినవి. ఖచ్చితంగా మేము బీజేపీకి సెంట్రల్లో బీజేపీకే సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ గారు మొన్న బస్సు యాత్రలో ఒక కామెంట్ చేశాడు. ఏం కామెంట్ అంటే బీజేపీకి వేసినా కాంగ్రెస్కి వేస్తే బీజేపీకి అవుతుంది ఓటు అంటున్నాడు. దానివల్ల మీ ఒపీనియన్?
అదండి. మియా బడే మియా అనేది రెండు పేర్లు పెట్టినాను వాస్తవానికి, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. అవును. మరి ఎందుకోసం అన్నది వాస్తవం అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిమెలిసి పోటీ చేస్తుందా? లేదండి, అది శుద్ధ అబద్ధము, అది పచ్చి అబద్ధము. కాంగ్రెసే, బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉండేది మాత్రం జరగదు. అది శుద్ధ అబద్ధము. ఆయన ఏదో ఓట్ల లబ్ధి కొరకు వాళ్ళు చేసిన కామెంట్ తప్ప అయితే బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కలవదు. ఇప్పుడు ఈ భూత్పూర్ మండలానికి, ఎందుకంటే నీ మండలం కాబట్టి నీకు ఎన్నో పరిచయాలు ఉంటాయి, అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఓన్లీ భూత్పూర్ కాడికి చూసుకున్నట్టుగా అయితే డికే అరుణ గారికి బీజేపీ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? భూత్పూర్ మండలం వరకు బీజేపీకి మాత్రం 5,000 మెజార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. 5,000 మెజార్టీ, 100% 5,000 మెజార్టీ ఇస్తుంది. అన్న ఇప్పుడు వచ్చేసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కంపల్సరిగా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? 100% బీజేపీ గెలుపొందడం ఖాయం. బీజేపీ గెలుపొందడం ఖాయం. ఇంకొక విషయం అన్న, ఈ పథకాలు ఇప్పుడు బీజేపీకి సంబంధించి పథకాలు ఉన్నాయి కదా, మా ప్రజల్లో పడి పోతుంటే ఏమంటున్నారన్న? వాళ్ళకు మేము ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఈ బాత్రూమ్లు అయినా, ఈ రేషన్ బియ్యం అయినా, వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళకు మొత్తము చెప్పి చూపిస్తుంటే వాళ్ళు మన అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఈసారి మోడీకే మా ఓటు అని ఖచ్చితంగా అంటున్నారు. లోకల్ ఎలక్షన్లు ఎవరికి వేసినా మీరేం కావద్దండి, ఇది మాత్రం దేశ భద్రత కొరకు ఖచ్చితంగా మోడీకే ఓటు అంటున్నారు. అన్న ఇంకొక విషయం ఏందనంటే, ఇప్పుడు ఈ పార్లమెంట్ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. దాని తర్వాత మీరు ఏదైనా పోటీ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు అధిష్టానం, ఇప్పుడు ఉదాహరణకు అధిష్టానం ఆశీర్వదించి మీరు కౌన్సిలర్ గా పోటీ చేయండి అంటే మీరు దానికి ఏం చేస్తారు? అన్నా మేము ఆ కౌన్సిలర్గా పోటీ చేయడానికి డిసైడ్ అయినా, మాకు అధిష్టానం అప్పుడే చెప్పింది, మీరు బీజేపీ నుంచి కార్యక్రమాలు చేయండి, మీకు ఖచ్చితంగా మేము బీఫామ్ ఇస్తామని మాకు అధిష్టానం మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంగా మేము జనాలకు వెళ్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి అవకాశం మాకు కేటాయించినందుకు. కంపల్సరీగా ఇక్కడ నుంచి 1,00,000 మెజార్టీతో డికే అరుణ బీజేపీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. అదేవిధంగా ఈ భూత్పూర్ మండలం కాడికి చెప్పుకున్నట్టుగా అయితే 5,000 మెజార్టీతో అయితే కంపల్సరీ మేము తెప్పిస్తామని